ఎచ్చులకు పోయి ఏతులు చేయకరా కొడుక అని చెప్పిర్రు పెద్దలు. చెప్పినట్టుగానే నడుచుకుంటే జీవితం బాగుపడుతుందని బిడ్డ అని చెప్పిర్రు. అయితే ఈ సామెత మీకు చివరి వరకు అర్థమవుతుంది. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు రైతు బంధు స్కీమ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ 10,000 మీకు బిచ్చం ఇస్తే నేను 3 పంటలకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు మనం చూసినాం. అదే వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. అయితే రైతు బంధు వీళ్ళు ఎందుకు ఇస్తలేరు సార్ అంటే, మేము శాటిలైట్ పంపినాం, పైకి శాటిలైట్ పంపి మొత్తం సర్వేలు చేస్తూ ఉన్నాం. కింద ఏ రైతు పొలంలో పనిచేస్తాడో వాళ్ళకి మాత్రమే రైతు బంధు పడుతుందని చెప్పేసి ఓ డ్రామా కొద్దిసేపు ఆడారు. తర్వాత మీకు రైతు బంధు కావాలంటే మీ గ్రామ పంచాయతీల్లో మీకు 6 గ్యారెంట్ల ఫామ్ వచ్చింది. ఆ ఫామ్లలో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి, మీరు వ్యవసాయం చేస్తున్నారా లేదా అని చెప్పేసి, నాటు వేసినప్పుడు ఒక ఫోటో, కూలీ మహిళలకు డబ్బులు ఇచ్చే కాడ ఫోటో, దున్నే ట్రాక్టర్కి డబ్బులు ఇచ్చే కాడ ఫోటో దిగేసి ఆ ఫామ్కి అటాచ్ చేయమంటే అగ్గాది కూడా చేసిరు ప్రజలు. తర్వాత అకౌంట్లో యాడ్ చేయర్రి, ఇక డబ్బులు కొడతామని చెప్పేసి ఏదో కంప్యూటర్ పట్టుకున్నారు. ఇట్లా వాళ్ళందరూ కలిసి వచ్చిన డ్రామా, వాళ్ళ భలే ఉంటుంది అనుకోండి. ఒక ఇట్లా కంప్యూటర్ పట్టుకున్నారు, నొక్కుర్రి ఈడ నొక్కుర్రి ఆడబడతాయి, ఇక్కడ నొక్కుర్రి ఈడబడతాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అంతేనా కదా? ఇట్లనే చూపెట్టుకుంటూ మాట్లాడారా లేదా? మళ్ళీ ఏమని మాట్లాడారు? మీకు ఠకీ ఏందది ఠకీ అని రైతు బంధు పడుతుంది, ప్రతి ఒక్క అకౌంట్కి నేనే ఇక్కడి నుంచి నొక్కుతా ఇట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన ముచ్చట్లు మీరు విన్నరా లేదా? మరి బాగా పడి బాపులు కాసిర్రు. మీరు చాలా అలసిపోయారు, రైతాంగమే అలసిపోయింది. రైతాంగమే ఇప్పుడు ఎడ్లను నమ్ముకున్నారు, నాగాలను నమ్ముకున్నారు, అన్నీ అమ్ముకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఠకీ అంటుంది, రాత్రి 12 గంటలకు రైతు బంధు వస్తుందని చెప్తే, అంటే దొంగోడు లంగోడు రాత్రి పూటనే ఏమైనా కార్యక్రమం చేపడతాడు, అంతేనే కదా? మీరే చెప్పండి. కానీ రాత్రి పూటే మీకు రైతు బంధు వస్తుందని చెప్పేసి మాట్లాడేవి. మరి ఇప్పుడు ఈ రాత్రి ఇప్పటిదాకా ఠకీ అని మోగట్లేదు. ఇప్పటిదాకా ఫోన్లు చూసి రైతులు ఆగమవుతా ఉన్నారు. ఇప్పుడు మీకు కథ చెప్తా చిన్న వినండి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలక్షన్ల ముందు జరిగింది, తర్వాత ఎలక్షన్ల తర్వాత జరిగింది. ప్రజలు మభ్యపెట్టడానికి నానబెట్టడానికి ఇక రైతు బంధు అంటే ఏంది మిత్రులారా అని మీరు నేను అడిగితే వచ్చే ముచ్చట ఏంది? ఎన్నికల ముందు ఇచ్చే కోటర్కి పైసలు అని చెప్పేసి అందరు క్లారిటీ మీద వచ్చారు, అంతేనే కదా? ప్రతి ఒక్కరు క్లారిటీ మీద వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఈరోజు మొదలుగా ఏం చేయాలి? 3 పంటలకు రైతు బంధు రిలీజ్ చేయాలి. ఫస్ట్ ఆయన ఏ 15,000 చెప్పిండో, మేమైనా దివానేగాళ్ళమా, మేమైనా ధమాకలేని వాళ్ళమా అని మాట్లాడిన అదే మనిషి ఈరోజు దానికి సమాధానం చెప్పాలి. ఆ తీరుగానే రైతు బంధు రిలీజ్ చేయాలి. కానీ నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి అక్కడ ఏదో మాట ఇచ్చినట్ట ఎన్టీఆర్కి సంబంధించింది. ఎన్టీఆర్ విగ్రహంతో ఏం సంబంధమా? ఎన్టీఆర్ విగ్రహం ఏమైనా బువ్వ పెడుతుందా? ఎన్టీఆర్ విగ్రహంతో ఏమైనా బతుకు బాగుపడుతుందా? ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి అభిమాని. ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే. ఆయన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయాన్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు. ఈరోజు ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఆయనది ఒక స్థానం ఉంటుంది. నేను ఉండదని చెప్తలేను. విగ్రహాలు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, రైతు బంధు చేయడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండదా? వర్షం పడుతుంది కదా, బయట వర్షం పడుతుంది కదా, సిగ్గు అనిపించట్లే? రైతులు వడ్లు కప్పుకునే పట్టాలు లేవు, పట్టాలు ఎగిరిపోతున్నాయి, తిడుతున్నారు కదా, సిగ్గు అనిపించట్లే? ఏంది ఇంత దిగజారుతనం ఏంది? ఈ రాజకీయాలు ఏంది? ఈ పనికిరాని తనం ఏంది? వినండి, కథ ఏందో మీరే వినండి. ఒకసారి ఆ కథనే వినండి. అమీర్పేట మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్ధం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మైత్రివనంలో ఈ నెల 28న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికోసం దగ్గర 200 కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక 200 కోట్లు ఈజీగా ఖర్చు పెడతారు. నేనేమంటున్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టుడు అవుతుంది అవసరమా? ఆ విగ్రహంతో మన జీవితం బాగుపడుతుందా? అదే 200 కోట్ల రూపాయలతో రైతు బంధు రిలీజ్ చేస్తే రైతులు సంబరంగా వ్యవసాయం చేసుకుంటారు కదా. నిరుద్యోగులకు ఇద్దరికైనా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. ఈరోజు ఆటో డ్రైవర్లకు అంతో కొంత ఆసరా చేపిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. ఈరోజు 4.5 కోట్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఈరోజు రైతు బంధు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేదు, మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటాయి అంటే ప్రజలారా ఆలోచించండి, రైతన్నారా ఆలోచించండి. రైతు బంధు ఎవరి జేబులో పోతుందో అర్థం చేసుకోండి.
రైతు బంధుని మింగుతున్న గాడిదలు ఎవరు అర్థం చేసుకోండి. ఈరోజు పైసలు ఎడిపోతున్నాయి అర్థం చేసుకోర్రి. మీకే అర్థం కావాలి, మీరే క్లారిటీ మీద రావాలి, మీరే తెలంగాణ గురించి బాగోగుల గురించి ఆలోచించాలి, మీరే ముందు తెగబడాలి. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ఎండగట్టాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. తెలంగాణ సర్వనాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి, నాశనం చేసుకుంటూ సర్వమాగం చేసుకొని పోతూ ఉన్నారు. ఒక్కొక్కరి గోస ఎవరితో చెప్పుకోలేని గోసలు ఈరోజు. ఘోరమైన పరిస్థితి ఈరోజు. ప్రజల పరిస్థితి చూసుకుంటే ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. రైతులైతే మళ్ళీ అదే ఉరితాళ్ళు వేసే రోజుల దగ్గరకు వచ్చినాయి. మళ్ళీ ఆ తీరుగా వ్యవహరించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలకు న్యాయం మాత్రం చేయదు, ప్రజలకు ఇవ్వాల్సిన బంధులు మాత్రం ఇవ్వవు. అందుకనే రాష్ట్రం బాగుపడాలంటే ఈ తెలంగాణ దోచుకొని తింటున్నారు కూడా బయటికి వెళ్ళాలి, తప్పదు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ తుమ్మల నాగేశ్వరరావు చేసే కార్యక్రమాలు, ఈ రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల పైన మీ యొక్క అభిప్రాయం తెలపండి. రైతు బంధు చేయడానికి ఇప్పుడు రైతు బంధు చేయడానికి డబ్బు లేదట. రోహిణి సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి, బయట మంచి వాసన వస్తూ ఉంది, మట్టి తడిసిన వాసన. ఇప్పుడు రైతులు ఉత్సాహంతో మంచి ఏదైనా చేద్దామంటే పెట్టుబడి సాయం లేదు. మరి రైతు బంధు ఆడిపోయింది, మరి ఆ దివానే మాటలు ఆడిపోయినాయి, ఆ ధమాకులేని మాటలు ఆడిపోయినాయి. మరి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అయి 3వ విడత రైతు బంధు గుర్తు రావడం లేదా? రేవంత్ రెడ్డికి 70 సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి కానీ ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేదా? కేరళ ఎన్నికల కోసం 1000 కోట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ రాష్ట్ర రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? ఏంది కర్మ, ఏంది ఇది? మీ విలువైన అమూల్యమైన మీ కామెంట్ని, మీ మాటని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.